హలో హాయ్ ఫ్రెండ్స్, చాలా టెంపుల్స్ ఇందులో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. చాలా రకాల టెంపుల్స్. ఈ ఒక్కొక్క టెంపుల్ ఇది అన్నవరం. నెక్స్ట్ ఇది టెంపుల్ కడుతున్నప్పుడుది. తిరుమల వెంగమాంబ అన్నదాన సత్రం. ఆల్మోస్ట్ అన్ని రకాల టెంపుల్స్ కూడా ఇందులో ఈ వీడియోలో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. నేను చూసినవి, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళా అలా వీడియోస్ తీసుకుంటాను. వీడియోస్ ఫొటోస్ గట్టా ఆ టెంపుల్స్ ఇవన్నీ. ఇది టెంపుల్ కాదు, మామూలుగా సెట్ అనమాట. ఈ టెంపుల్ నాకు కూడా అంతలా ఐడియా లేదు, అదే టెంపుల్ గురించి. నెక్స్ట్ ఇక్కడ అన్నవరంలో ఎక్కువ వీడియోస్ అవి అంటే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా, అవే వీడియోస్ అవి తీసాను. ఈ టెంపుల్ అయితే వైజాగ్లో ఉంటుంది, పోలమ్మ తల్లి టెంపుల్ అని. ఇదంతా కూడా తిరుపతిలో బస్సులో వచ్చినప్పుడు తీసినవి. చాలా బాగుంది కదా, అందుకే మామూలుగా తీసాను. ఇది కాణిపాకం వినాయకుడి టెంపుల్. దగ్గర నుంచి తీయలేదు, కొంచెం దూరం నుంచి తీసాను అనమాట ఫొటోస్. ఇదిగో కాణిపాకం టెంపుల్ బాగుంటుంది చాలా. ఇది ఈ టెంపుల్ నుంచి రాముడిది, అదే రామతీర్థం టెంపుల్. తెలుసు కదా రామతీర్థం, చాలా వరకు మా సైడ్ అందరికీ తెలుసు, విజయనగరం వాళ్ళకి. చాలా ఫేమస్ టెంపుల్, ఎప్పుడో కట్టారు, ఇప్పటికీ అలానే ఉంది. రామాలయం రామతీర్థంలో. నెక్స్ట్ ఇది సింహాచలం. ఆల్మోస్ట్ వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ, వైజాగ్ కాదు విజయనగరం శ్రీకాకుళం వరకు అందరికీ తెలుసు సింహాచలం టెంపుల్. ఇదంతా కూడా సింహాచలమే. మార్నింగ్ టైము చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. అందులో సాటర్డే అయితేనే ఖాళీగా ఉండదు, సాటర్డే సండే ఖాళీగా ఉండదు. మిగిలిన రోజుల్లో కొంచెం ఖాళీగానే ఉంటుంది, పర్వాలేదు. ఫ్రీ దర్శనంకి వెళ్ళి చేసుకుని రావచ్చు. సింహాచలం నూకాల తల్లి టెంపుల్. ఈ టెంపుల్ ఏంటంటే పాతది, ఇప్పుడు కొత్తగా కడుతున్నారు. కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా ఓపెనింగ్ అయితే అవ్వలేదు, అదే అమ్మవారిని ప్రతిష్ఠించలేదు. అప్పుడు నూకాల తల్లి టెంపుల్ ఇది. అమ్మవారికి పండగలో వారానికి ఒకరు చేస్తారంట, అలంకరణ అదిను, అప్పుడు చేసింది. ఇదండి డబ్బులతో అలంకరణ అమ్మవారిని. ఇది మామూలుగా వినాయక చవితి సెట్లు రెడీ చేస్తారు కదా, అది అన్నమాట. అలానే ప్రతి ఒక్కటి కూడా అలాగా క్యాప్చర్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. ఇది కైలాసగిరి అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఈ టెంపుల్ అదే తిరుపతిలో బయట ఉంటాయి కదా టెంపుల్. మనం బయటకు వచ్చిన తర్వాత దర్శనం తర్వాత కోన అని ఉంటాయి కదా, అక్కడదనమాట. ఇది చాలా ఓల్డ్ అనమాట ఫొటోస్. ఈ టెంపుల్ నాకు అంతలా ఐడియా లేదు. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు తీసినవి. అన్ని ఫొటోస్ అలాగా సేకరించి ఒక దగ్గర పెట్టాను. ఇవన్నీ కలిపి ఇప్పుడు వీడియో చేద్దాము అనుకుని వీడియో చేస్తున్నాను. ఈ గుడి అయితే శివాలయం, నాతేపాలెంలో ఉంది. శివాలయము, ఇంకా సాయిబాబా, నెక్స్ట్ వినాయకుడిది ఒకే దగ్గర ఉంటుంది ఈ గుడి. మొత్తం ఏరియా అంతా మొత్తం గుడిలే ఉంటుంది. అన్ని రకాల దేవుళ్ళు కూడా అక్కడ పర్వాలేదు ఉంటారు. ఒక గుడిలో ఒక ముగ్గురు దేవుళ్ళకి, నలుగురు దేవుళ్ళకి ఇలా పెడతారనమాట. ఇక్కడ ఈ గుడిలో అయితే ఫస్ట్ వినాయకుడిని పెట్టారు, తర్వాత ఇటు సైడ్ శివాలయం, అటు సైడ్ సాయిబాబా టెంపుల్ అలా పెట్టారు అనమాట. అన్నీ కూడా ఉంటాయి, బాగుంటుంది. ఎవ్రీ వీక్ కూడా పూజలు అవన్నీ బాగా చేస్తారు.
సరే రావట్లేదు కంప్లీట్ అవుతుంది 2026 కల్లా చాలా పెద్దది, చాలా బాగా కనిపించట్లేదు గోపురం ఆయన గణేష్ అన్నవరం అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే చాలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయింది. మనకు ప్రశాంతంగా దర్శనం కూడా అవుతుంది. నెక్స్ట్ రథం చేసుకుని చాలా ప్రశాంతంగా చూసుకుంటే అయిపోతుంది. మనం రథం చేసుకోవడానికి రథం చేసుకొని నెక్స్ట్ ఇంకా దర్శనం చేసుకుని వచ్చేస్తాం. వచ్చి అందులో ఎర్లీ మార్నింగ్ వ్యూస్ ఇవి చాలా బాగుంటుంది. గుడి అంతా చాలా పీస్ఫుల్గా ఉంది. నాకు అందుకే తీయాలనిపించింది. అలా వీడియో తీసాను. గుడి మొత్తం కూడా తీసాను. బ్యాక్ సైడ్ తీయలేదు. మన అంటే స్టెప్స్ నుంచి వెళ్తాం కదా, అటు సైడ్ నుంచి వెళ్తే ఇవన్నీ నాకు కనిపిస్తాయి అన్నమాట. ఎర్లీ మార్నింగ్ వీడియో చాలా బాగుంది. నాకు ఎందుకో వెళ్ళండి చాలా బాగా అనిపించి వెంటనే ముందు వీడియో తీసి చేస్తాను. గుడి మాత్రం వచ్చేటప్పుడు మేము వెళ్ళేసరికి ఇంకా భక్తులు ముందు రోజు వచ్చిన వాళ్ళందరూ ఇంకా నిద్రలోనే ఉన్నారు. ఇంకా అప్పటికి టైం ఎలాగేనమ్మా ఇంకా ఒక్కరు లేచి రెడీ అవుతున్నారు పూజకి, దర్శనానికి గట్ట. ముందు రోజు చాలా మంది దూరం నుంచి వచ్చిన ముందు రోజు వెళ్ళిపోతారు కదా. మేము అలా కాకుండా ముందు రోజు నైట్ బయలుదేరి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కల్లా వెళ్ళిపోయాము. ఇప్పుడే జనాలు వెళ్ళి రెడీ అవి వ్రతం చేయించుకొని తర్వాత దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి 2 అయింది మధ్యాహ్నం. ఇంకా మాకు కొంచెం దగ్గరే అన్నవరం కూడా. అన్నవరం సింహాచలం అంటే మేము గాజువాక దగ్గర ఉంటున్నాం కాబట్టి వస్తాడు వాడు తీసుకెళ్ళడు. చాలా బాగుంది కదా, కూడా తీస్తాను. ఇంత పీస్ఫుల్గా లేకపోతే వీడియో కూడా తీయలేము. అంటే అందరూ ఇటు తిరుగుతూ ఉంటే తీయలేము కదా. చెంతల్ ఫోటోస్ తీసుకున్నాను. ఫోటోస్ కూడా మధ్యలో కూడా తీసుకొని వస్తారు వాళ్ళు. మనం తీసుకోవచ్చు. బయటకు వచ్చిన తర్వాత ఇది గోశాల. ఇక్కడ గడ్డి కొనేసి రోడ్డు కట్టచ్చు. మళ్ళీ పక్కన గడ్డి కూడా ఉంటుంది. రోడ్డు పక్కన చాలా బాగుంది. మధ్యలో కృష్ణుడు ఉంటుంది. ఇక్కడ కూడా పంతులు ఉంటారు, పూజ చేస్తారు. గోశాల కూడా ఇక్కడ పెద్ద అరి చెట్టుకి పూజ చేస్తారన్నమాట. నేతి దీపాలు, ఇంకా 9 దీపాలు ఇంకా పెడతారు కదా కార్తీక మాసంలో. అన్ని దీపాలు కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఏడు అలా ఏడు రావట్లేదు తీసి పక్కన చిన్న టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ అనమాట. ఇది టెంపుల్ పక్క నుంచి చిన్న చెరువు కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది అనేది. అన్నీ కూడా అలా ఆల్మోస్ట్ అన్నీ కొంచెంగా వీడియో తీసాను. మొత్తం వీడియో లోపలికి అలౌ చేయరు కదా, ఓన్లీ బయటనే తీయాలి అన్ని వీడియోస్ని. ఇది మా ఊళ్ళో మా పైడితల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర. మా గ్రామ దేవత పైడితల్లమ్మ తల్లి టెంపుల్ అండి, కొత్త టెంపుల్. ఓకే బాయ్.